హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రేడ్ 3 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. 12th డిప్లొమా పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మంత్లీ శాలరీ వచ్చేసి మనకి 51,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ అయితే చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూసి అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం NCSM నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 విభాగంలో ఈ యొక్క పోస్టులకి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. మనకి బేసిక్ పేనే 19,900 నుంచి మనకి 63,200 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 32,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 విభాగంలో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటిరా అని చూసుకున్నట్లయితే మనకి సెకండరీ, ఒక హయ్యర్ సెకండరీ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అని ఇచ్చారు. అంటే 12th పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 12th అంటే డిప్లొమా పాస్ అయినా, అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అలాగే టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో వచ్చేసి పర్ మినిట్ 35 వర్డ్స్ అయితే ఉండాలి, లేదా హిందీలో వచ్చేసి మనకి పర్ మినిట్ 30 వర్డ్స్ ఉన్న ఒకరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 విభాగంలో యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఏంట్రా అని చూసుకున్నట్లయితే 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ విభాగంలో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఒక సివిల్ విభాగంలో 3 ఇయర్స్ డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ విభాగంలో యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి లెవెల్ 5th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. బేసిక్ పేన మనకి 29,200 నుంచి 92,300 వరకు అయితే బేసిక్ పే చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 51,500 పైగానే మనకి ఈ యొక్క శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి హౌ టు అప్లై కూడా మనకి 1 by 1 అయితే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓకేనా. మిగతా క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మనకి ఇక్కడ 885 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. అది కూడా మనకి DD రూపంలో కానీ, లేదంటే మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఆ యొక్క పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. DD ద్వారా తీయాలి, మీకు DD తీయాలి అంటే మనకి ఒక నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం పేరు మీద అయితే DD తీసి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే మనం పే చేయవలసి ఉంటుంది. లేదు మీరు ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క అమౌంట్ మనము పే చేస్తాము అని చూసుకున్నట్లయితే ఇక్కడ అకౌంట్ నెంబరు డీటెయిల్స్ అయితే IFSC కోడ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము ఈ యొక్క అకౌంట్ నెంబర్కి అయితే మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే పే చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేసుకున్న తర్వాత మనకి ఒక అప్లికేషన్ ఫామ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మనకి DD తీస్తే DD ఫాము, ఆన్లైన్లో పే చేసేస్తే దాని మనకి నెంబరు, అవన్నీ మనము
యొక్క అప్లికేషన్ ఫామ్లో రాసి అప్లికేషన్ ఫామ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ ప్రతి జిరాక్స్ పైన మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా. సెల్ఫ్ అంటే మనకి ప్రతి ఒక్క జిరాక్స్ పైన మన సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది. సిగ్నేచర్ చేసి అన్ని ఎన్వలప్ కవర్లో పెట్టేసి మనము టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసేసి ఒక టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసేసి ఒక అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి మార్చి 11 లోపల అయితే పంపించవలసి ఉంటుంది. మార్చి 11 ఫ్రైడే. ఓకేనా. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే మనము ఇక ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే పంపించవలసి ఉంటుంది అనమాట. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఎన్వలప్ కవర్ తీసుకొని ఒక స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకి మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 విభాగంలో 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఏ సివిల్ విభాగంలో అయితే 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఒక ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 విభాగంలో వచ్చేసి మనకి ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, జనరల్ కేటగిరీలో 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఏ సివిల్ విభాగంలో ఏ ఒక పోస్టులు అయితే 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం డీడీ తీసి కానీ లేకపోతే అమౌంట్ పే చేయడం, డీడీ తీసి కానీ లేకపోతే ఆన్లైన్ విధానం ద్వారా అయితే పే చేసుకొని ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి ఒక మార్చి 11 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ లోపలైతే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎవరే కానీ మిస్ చేసుకోకుండా మంచి నోటిఫికేషన్, మనకి శాలరీస్ కూడా బాగున్నాయి. ఓకేనా. చాలా తక్కువ ఉన్నాయి కదా పోస్ట్ అని చెప్పి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. జాబ్ వచ్చినట్లయితే మీకు లైఫ్ సెట్ అయినట్టే అనమాట. ఓకేనా. అలాగే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.